లైఫ్ ఆరోగ్యం విషయంలో నేను 2 రకాల ధోరణులు వింటాను ఎక్కువ శాతం. ఏంటంటే, ఎప్పుడు బతుకుతామో అంటే ఎప్పుడు ఏమవుతుందో తెలవదు. ఉన్నన్ని రోజులు హ్యాపీగా బతకాలి అని చెప్పేసి నచ్చినట్టుగా బతకడం, తినడం ఏదైనా చేస్తుంటారు ఒకటి. సో, రెండేంటంటే పద్ధతిగా అంటే ఇంకా ఎక్కువ రోజులు బతకాలి నాకు అంటే లైఫ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ తోటి పద్ధతిగా డైట్‌లు చేసి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు ఒకటి. ఈ రెండిటి పక్కన పెడితే యాక్చువల్‌గా చావనేది ఎట్లాగైనా రావచ్చు. కాకపోతే ఆ చావు సడన్‌గా గాకుండా ఏదైనా ఆ చావుని బతికున్నన్ని రోజులు అనుభవిస్తూ చావడం అనేది నరకం అది. సో, అట్లాంటి ప్రాబ్లమ్ ఎవరికీ రాకూడదు. అంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు ఒకరిద్దరికి నేను అడ్వైస్ అడిగాను. ఎందుకు అట్లా మళ్ళీ హెల్త్ ఖరాబ్ అయితది. ఏదైనా ప్రాబ్లమ్ రావచ్చు అదంటే, వద్దు ఎప్పుడు ఏమవుతుందో తెలవదు. ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. తర్వాత ముచ్చట తర్వాత చూసుకుందాం అని అంటారు. సో, చావు అనేది సడన్గా వస్తే హ్యాపీ అందరికీ. కాకపోతే ఆ చావుని ఆ, బ్రతికిన రోజులు భరించడం అనేది చాలా కష్టం. దాన్ని తట్టుకోలేరు. సో అందుకే చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. బాయ్.